ఏంటే ఏంటే నువ్వు మాట్లాడేది? తెలివిగలదానివి అని అనుకుంటుంటే ఇంత తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇంత తప్పుగా ప్రవర్తిస్తున్నావేంటే? తప్పేంటమ్మా తప్పు? అది చిటికలు వేస్తూ నాకు సీక్రెట్ తెలుసు, టైం చూసి బాంబు పేలుస్తాను, నువ్వు నీ కుటుంబం విలవిల్లాడిపోతారు, అంతా బజార్ను పడతారు అని నన్ను బెదిరిస్తుంటే అదేదో అంటుందని నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? నువ్వే ఆదిత్యతో ఆ లక్ష్మితో చనువుగా ఉండమంటావా? తాగిన మత్తులో ఉన్నాడని తెలుసు కూడా దాని పక్కన కూర్చున్న రహస్యం తెలుసుకోమంటావా? నువ్వు చేసిన పనిని ఎవ్వరూ సమర్థించరు. ఎవరికి దగ్గరైనా కూలేది నీ కాపురమే. పొద్దున్న అక్కడ వాళ్ళున్న పరిస్థితిని చూసిన వాళ్ళు నీ నమ్మకాన్ని సమర్థించరే. మీరు చూసింది వేరు, నేను నమ్మేది వేరు. నాకు వేరే వాళ్ళ నమ్మకాలతో పనిలేదు ప్రియా. ఆదిత్య తాగిన మైకల్లో అలా పడుకునుంటాడే గాని ఆదిత్యది కల్మషం లేని మనసమ్మా. అయ్యో, ఇక్కడ ఆలోచించాల్సింది మనసు గురించి కాదే, వయసు గురించి. తప్పుగా మాట్లాడకమ్మా. ఆదిత్య గురించి అన్నీ తెలిసి నువ్విలా మాట్లాడడం మంచిది కాదు. తొందరపడ్డం, తప్పు చేయడం వాడి చరిత్రలోనే లేదు. ఇప్పుడు ఎవరు చరిత్రలు అడిగారు? నాకు జనంతో పనిలేదమ్మా. అసలు ఆదిత్య విషయంలో ఆ విషయం గురించి తప్పుగా ఆలోచించటం కూడా పాపమే అవుతుంది. ముందు నా ఆలోచనకి అందని విషయం గురించి చెప్పమ్మా. నీ ఆలోచనకు అందని విషయం ఏంటి? రాత్రి మామయ్య ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నేను సీక్రెట్ అనే టాపిక్ ఎత్తగానే మీలో ఎందుకు టెన్షన్? అంత రాత్రి ఆ పరిస్థితుల్లో ఈ ఇంటి తలుపు కొట్టాల్సిన అవసరం మామయ్యకేమొచ్చింది? మామయ్య వచ్చింది సీక్రెట్స్ గురించి ఏం కాదు. అబద్ధం. అందుకే వచ్చాడు. లేకపోతే నేను ప్రశ్నించగానే నువ్వెందుకమ్మా ఉలిక్కి పడ్డావు? నేనే ఉలిక్కి పడలేదే. మరైతే మామయ్య ఎందుకు వచ్చాడో సూటిగా చెప్పు. తల పట్టినట్టుగా ఉంది, నీ దగ్గర మందేమన్నా ఉందా బావా అంటూ వచ్చాడు. మందు తక్కువై వచ్చాడా? మామయ్య అలా వచ్చే మనిషే కాదమ్మా. నువ్వు ఏదో దాస్తున్నావు. ఏంటి దాచేది? దాని వాగుడికిచ్చిన విలువ మా మాటలకివ్వవా? దాని పిచ్చికిచ్చిన ప్రాధాన్యత మాకివ్వవా? మా మీదే నమ్మకం తగ్గిందా? అసలు నీకు ఈ పిచ్చెందుకు పట్టిందే? అయినా మన రెండు కుటుంబాల మధ్య నీకు తెలియని రహస్యాలు ఏముంటాయి చెప్పు? అదేదో అందని దాన్ని వదలకుండా పట్టుకుని నువ్వు టెన్షన్ పడుతూ మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు. వదిలే తులసి, మనలో ఏ రహస్యమూ లేదు. నువ్వనేదే నిజమైతే అదిలా అంటుందన్నయ్య అని దాన్ని నిలదీసి తలో తన్ను తన్ని దాని నోరు మూయించకుండా మీలో మీరెందుకు కంగారు పడుతున్నారు? తనకేదో నష్టం ఉందని నచ్చజెప్పి తల్లిగా కన్యాదానం చేశావు కదా, ఇప్పుడు అదే తల్లి స్థానంలో కూర్చొని పూజ చెయ్యి అని చెప్పడవే. నేనేం కంగారు పడ్డం లేదు. దాన్ని ఏమన్నా అంటే వదిన కోపం వస్తుందని మౌనంగా ఊరుకున్నాను. ఇప్పుడు నిన్ను చేయి పట్టుకుని తీసుకొచ్చింది కూడా వదిన మరీ రెచ్చిపోతే నీ కాపురంలో నిప్పులు పోస్తుందని. ఇంకా సీక్రెట్ గురించి వదిలేయి. అదేంటో తెలుసుకునేంత వరకు వదిలే ప్రసక్తే లేదమ్మా. నేను సీక్రెట్ అనే టాపిక్ ఎత్తగానే మీలో ఎందుకు టెన్షన్? అంత రాత్రి ఆ పరిస్థితుల్లో ఈ ఇంటి తలుపు కొట్టాల్సిన అవసరం మామయ్యకేమొచ్చింది? నేను తెలుసుకునేంత వరకు వదిలే ప్రసక్తే లేదమ్మా.
ఏయ్ ఏంటి ఎక్స్ట్రాలు? కాఫీ బావా. నేను తాగుతానులే, నువ్వు వెళ్ళు. సిగ్గా మొహమాటమా? సిగ్గు లేదు, మొహమాటం లేదు. వెళ్ళు. అబ్బో లస్కు, ఎందుకో అంత విసుగు. అమాయకుడివి అనుకున్నాను. సాఫ్ట్గా కనిపిస్తావు కానీ గట్టికుడివే. తెలియకుండానే దోచేసావు. ఏయ్ ఏంటి వాగుతున్నావు? అరే దోచేయడం ఏంటి? దోచేయడం అబ్బా చిలిపి. నేను చెప్తే వినాలనా? చెంప వాస్తుంది. రాత్రి ముద్దులకే కందిపోయిందిలే. పిచ్చి బాగుడు వాక్కు. అబ్బా నువ్వు మాత్రం పిచ్చి పనులు చేయొచ్చా? ఏయ్ పోవే పో. గుర్తుకొస్తున్నాయా? రాత్రి ఎంత ధైర్యం చేసావు బావా? ఏయ్ పోతావా పోవా? ఆయన మత్తులో ఏంటి బావా గమ్మత్తులు? ముందే హింట్ ఇచ్చుంటే సమానంగా సంతోషాలు పంచుకునే వాళ్ళం కదా. పంచుకోవడం గించుకోవడం అంటే పొళ్ళు రాలుతాయి. తింగరి మాటలో తిక్క వేషాలు వేయకు. అయినా నేను నీ దగ్గరికి రావడం అంటే ఫస్ట్ నువ్వు వెళ్తావా పీక బిస్కెట్ చంపేయమంటావా? అంతేలే, అవసరం తీరిందనేగా ఈ విసురులు కసుర్లు. అంతకు ముందు పర్కిని ఓణి వేసుకోమని చెప్పింది నువ్వు, సెలవిచ్చింది నువ్వే, రాసుకు పోసుకొని తిరిగింది నువ్వే. గుట్టు చప్పుడు కాకుండా నా పక్కన చేరి ఇప్పుడేమో పీక పిసికేస్తాను, చెంపలు వాయిస్తాను అంటున్నావా? సై ఎక్కువ వాక్కు. అనవసరంగా నా మీద నిందలు వేయకే. అబ్బా నాకేం తెలియదే. పోవే పో. పోవే బాబు, నీకు దండం పెడతాను పో. అయ్యో నాకు దండం పెడతానంటావేంటి బావా? ఇక నుంచి దండాలు పెట్టుకోవాల్సిన దాన్ని నేను. నువ్వెంత కాదన్నా అత్తయ్య జరిగిందంతా నిజం అంటుంది. తప్పు మత్తుది, మన దోషం లేదంది. ఎలా అయినా మనల్ని కలిపి ఒకటిగా నిలపాలని ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం ఫలిస్తే చాటుమాటు బాగోతాలుండవులే, అంతా సజావుగానే సాగించొచ్చు. నిన్ను భగవంతుడా, ఏంటయ్యా నన్ను ఇలా ఇరికించావు? మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తా. నాకేం తెలియదమ్మా, అయినా నీకు తెలియంది నా దగ్గరే ఉంటుంది. అలా లాన్లో చల్లగాలికి తిరుగుదామని వెళ్ళా. ఏదో మా ప్రియం చూడాలనిపించింది, వెళ్ళాను. తల పట్టినట్టుగా ఉంది. నీ దగ్గర మందేమన్నా ఉందా బావా అంటూ వచ్చాడు. వదిలే తులసి, మనలో ఏ రహస్యమూ లేదు. మందం లేకుండానే బావ నా బతుకు నాశనం చేసేశాడు. తులసి పైకి నన్ను సమర్థిస్తూ మాట్లాడినా పొద్దున నా పొజిషన్ చూసి ఇబ్బంది పడినట్టుంది, బాగా హట్ అయినట్టుంది. అందుకే ఆ కోపంతోనే నన్ను పలకరించట్లేదు. పలకరించడం కాదు, పట్టించుకోవడం లేదు. నా మీద అసహ్యం కలిగిందేమో. అయినా తప్పు నాదే. అంత తాగి నన్ను నేను మర్చిపోవడం క్షమించరాని నేరమే. తులసి ఎలా మన్నిస్తుంది? తులసి, సారీ తులసి, నన్ను క్షమించు. యాక్చువల్గా నాకేం తెలీదు. నువ్వు ముందు
దాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎంత అడిగినా అదేం చెప్పలేదు. చివరికి విసిగుచ్చి లేచి వెళ్ళిపోయాను. నిద్ర అప్పుకోలేక ఎక్కడో పడుకుండిపోయాను. ఎక్కడ పడుకున్నానో కూడా తెలియదు తులసి. కానీ అర్ధరాత్రి దాహం వేసి లేచొచ్చి ఫ్రిడ్జ్ వాటర్ తాగి వెళ్తూ మంచం ఖాళీగా ఉంది కదా అని వెళ్ళి పడుకున్నాను. తెల్లవారిన తర్వాత ఏవో అరుపులు. ఆ అరుపులకి నేను కళ్ళు తెరిచాను. అసలు దాని పక్కన ఎలా ఉన్నానో నాకు తెలీదు. ప్రామిస్ తులసి, నన్ను నమ్మవే. నేనే పాపం చేయలేదు. ప్లీజ్ తులసి, ప్లీజ్ 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 ప్లీజ్. పోరా, ఎందుకీ ప్లీజ్లు సారీలు? నేనేం దాని గురించి ఆలోచించటం లేదు. అసలు తప్పు చేసావన్న అభిప్రాయమే నాకు లేదు. నా ఆలోచన అంతా వేరే. వేరే ఆలోచన ఏంటి తులసి? ఆ లక్ష్మి అనే సీక్రెట్ ఏంటా అని, దాన్ని ఎలా తెలుసుకోవాలా అని. వదిలే తులసి. ఇదిగో అదే ఇంతవరకు ఈ గొడవ కారణమైంది. ఆ సీక్రెట్ టాపిక్ వదిలే. ఇదిగో వదిలే అంటే మాత్రం అసలు క్షమించను. తెలియాలి, తెలుసుకోవాలి, అంతే. ఏయ్ తులసి, ఏంటి దుర్గా, ఇంత జరిగినా దాన్ని పంపించలేదా? దానికోసమే ఆలోచిస్తున్నాను. సిగ్గులేని జన్మ మళ్ళీ తిరిగి వచ్చింది. తప్పు చేస్తే దీన్ని వీధిలోకి లాగిందాన్ని అవుతానని ఆలోచిస్తున్నాను. అవును పిన్ని, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. వాళ్ళంతా ఒక్కటైతే దీని బతుకు అన్యాయం అయిపోతుంది. ఇలా మీరు ఆలోచిస్తూ కూర్చుంటే న్యాయం జరగదు. ఏదో ఒక తెగింపు చెయ్యాలత్తయ్యా. నువ్వు తాగి సోయి తప్పి ప్రవర్తించు, నేను తెంపు చేస్తాను. తప్పంతా ఇదొక్కటే చేసినట్టు అలా అంట వింటే దుర్గా, వాడు అలా వచ్చి దీని పక్కన చేరడం తప్పు కాదా? తప్పనే కదా పిన్ని నేను వారించింది. దాన్ని అందుకేగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళమని చెప్పింది. మళ్ళీ ఇది తయారైంది కదా. దాన్ని పంపించే బాధ్యత నేను తీసుకుంటాను కదా. వెంకటలక్ష్మి, టిఫిన్ రెడీ అయిందని ఆదిత్యని పిలుచుకుని రామ్మా. నా మొగుడిని పిలుచుకురావడానికి అదేవత్తి. ఆయన కోసం ఇదిగో ఇవన్నీ చేసింది నేను. పిలుచుకొచ్చి తినిపించే బాధ్యత నాది. వాడు నిన్ను చీకొట్టి దానితో జత కట్టాడు. ఇంకా నీ మొగుడేంటి? వాడు దాని చెయ్యి పట్టుకున్నాడు. ఇంక నీకు నా మొగుడు అనే అర్హత లేదు. చెయ్యి లేదు, చెంగు లేదు. నాకు తాళి కట్టిన భర్త. హక్కులైనా అర్హతలైనా నాకే. తూలి దీని ఒళ్ళ పడ్డప్పుడే నీ హక్కులన్నీ తుడిచిపెట్టుకుని పోయే. ఇక నుంచి వాడికి అన్నీ అదే. అదే నా ఇంటి కోడలు. నువ్వేంటే ఇంకా నుంచో చూస్తున్నావు? వెళ్ళు, అదేం చేస్తుందో నేను చూస్తాను. ఏయ్, నువ్వు గాని ఆదిత్య దగ్గరకు వెళ్ళావంటే కాళ్ళు విరక్కొడతాను. ధైర్యం ఉంటే అడుగు ముందుకు వెయ్యి, చూస్తాను. అక్కని ఎదిరిస్తావా? నాకేమీ కొత్త కాదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏం మారలేదు. నా పొజిషన్ అప్పుడు ఇప్పుడు సేమ్ పొజిషన్ లోనే ఉంది. చాలా సేఫ్ గా ఉంది అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? పిన్ని, దాని వాగుడేం మీరు పట్టించుకోకండి. పెళ్లి కాకపోయినా వాడు అది మొగుడు పెళ్ళాలు కాదు.
కాలేరు కాబోరు. ఆదిత్య ఈ జన్మకి దీని భర్త కాడు. చూసింది అబద్ధం, చెప్పేది కూడా అబద్ధమే. మత్తులో పొరపాటున పక్కన పడుకోవచ్చు కానీ తప్పు జరగడం అనేది అబద్ధం. మీరందరూ కలిసి అబద్ధాన్ని నిజం చేసి నన్ను ఇంటికి ఆదిత్యకి దూరం చేయాలని చూస్తున్నారు. అది జరగని పని. ఆదిత్య, 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 రా టిఫిన్ చేద్దాం. ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? జ్వరం వచ్చినట్టుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అనిపిస్తే పిలవచ్చు కదా. హలో డాక్టర్ గారు, నేను తులసిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీరు అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి వస్తారా? ఆదిత్యకి జ్వరం వచ్చింది. అలాగేనమ్మా, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఈ మందులు వాడండమ్మా. భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏదో చిన్న వైరల్ ఫీవర్లా ఉంది. వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్స్ డాక్టర్. ఇక నుంచి బావని జాగ్రత్తగా చూసుకో. అదేంటత్తయ్య, నా చేతిలో ప్రిస్క్రిప్షన్ లాక్కుని దానికిచ్చావేంటి? ఆదిత్యని చూసుకోవడానికి అదే వత్తి. ఆదిత్య నా భర్త. మంచి చెడులు చూసుకోవాల్సింది నేను. మంచి చెడులు చూసుకోమని దానికి అప్పచెప్తావేంటి? భర్త చాలా సఖ్యంగా ఉంటున్నారు మీరు. సఖ్యంగా ఉండకపోవడానికి కారణం నువ్వు. సఖ్యంగా ఉండనివ్వనిది నువ్వు. నేను బ్రతికుండగా ఆదిత్యకి నాకు మధ్యలో ఎవ్వరు దూరినా నేను సహించినత్తయ్యా. ఎవరేం దూరడం లేదే, వాడే నిన్ను తోసుకెళ్తున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆదిత్య సంగతి నాకు తెలుసు. ఆదిత్య ఎలాంటి వాడో నాకు తెలుసు. నా నమ్మకం మీద మీరు ఉమ్మేయాలని చూస్తే మర్యాదగా ఉండదు ముసలి. ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య, నీకిచ్చే గౌరవం నీకిస్తున్నాను. నీ మర్యాద నీకిస్తున్నాను. అవసరమైతే నీ కాళ్ల మీద పడి క్షమాపణ అడగడానికి కూడా నేను వెనకాడును. కానీ ఈ పనికి మాలిన మంద మాత్రం పిచ్చి పిచ్చిగా చేసి నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం నేను ఎవరిని ఉపేక్షించను, ఎవరిని క్షమించను, ఎవరిని లెక్క చేయను. నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అని నువ్వు బాధపడద్దత్తయ్యా. దుర్గమ్మ అని పిలిచేదాన్ని
అత్తయ్య అని పిలుస్తున్నానంటే నా సంస్కారం ఏంటనేది అర్థం చేసుకో. నన్ను రెచ్చగొట్టొద్దు. దీని బతుకు ఆగం చేసిన తర్వాత ఇది దగ్గర అవుతుందా? నువ్వు దగ్గర అవుతావా? దాని బతుకుని ఆగం చేసినా దాని బతుకుతో బంతాటాడినా ముందు నా మెడలో తాళి కట్టాడు. దాన్ని బలవంతంగా ఇచ్చి పెళ్లి చేసినా అది 2వ స్థానంలో ఉండాల్సిందే కానీ నా స్థానానికి ఎదగలేదు, ఎదిగి నిలవలేదు.